కరీంనగర్ మున్సిపల్ అంత్యక్రియల పాలసీ అనాథ వృద్ధులకు ఇబ్బందిగా మారిందన్నారు కరీంనగర్ వేవీ ఫౌండేషన్ నిర్వాహకులు వీరమాధవ్. తన దగ్గరకు వచ్చే వృద్ధులకు రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా చూడనని కేవలం వారి బాగోగులు మాత్రమే పట్టించుకుంటానన్నారు. అయితే తన వృద్ధాశ్రమంలో ఎవరైనా అనాథ వృద్ధులు మరణిస్తే మున్సిపల్ అధికారుల పాలసీ తమకు ఇబ్బందిగా మారిందంటున్నాడు. ఎవరైనా మరణిస్తే మున్సిపల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు చేయాలంటే వారి ఆధార్ కార్డు కంపల్సరీ అని మున్సిపల్ అధికారులు అంటున్నారని, తన వద్ద ఉన్నది అనాథ వృద్ధులని, వారికి ఆధార్ కార్డులు కానీ ఇతరత్ర ఏవీ లేవంటున్నాడు. తాజాగా వీరం బ్రహ్మేంద్ర అనాథ వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. దీనిపై వృద్ధాశ్రమ నిర్వాహకులు స్థానిక 7వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయలను సంప్రదించారు. సమస్యను వివరించాడు. స్పందించిన కార్పొరేటర్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అనాథ వృద్ధునికి మున్సిపల్ పాలసీ కింద అంత్యక్రియలు నిర్వహించారు. మున్సిపల్ పాలసీని తాము తప్పుపట్టడం లేదని, కానీ అనాథ వృద్ధుల పట్ల కాస్త పట్టువిడుపుగా వ్యవహరిస్తే బాగుంటుందని కోరారు. నిన్న సాయంత్రం ఇక్కడ మా కాలనీలోని వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో ఒక అనాథ వృద్ధుడు హఠాత్మాత్తుగా మరణించడంతో తనకు ఎలాంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేని సందర్భంలో దీని ఇన్ఛార్జ్ అయిన వీరమాధవ్ అన్న గారు నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ఒక అనాథాశ్రమం, దీనికి అంత్యక్రియలు జరపాలని చెప్పడంతో నేను వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులను కోరడంతో వాళ్ళు ఈరోజు అంత్యక్రియలకు ఏర్పాటు చేసినారు. కానీ ఈ క్రమంలో నేను అడిగినప్పుడు కొంచెం చాలా డిలే అయింది. ఎందుకంటే ఒక పాలసీ పెట్టుకున్నారు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, ఎవరైనా అనాథాశ్రమం అంత్యక్రియలు చేయాలంటే కంపల్సరీ వారికి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లోకల్ అయి ఉండాలి, లేకపోతే చేయమన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ నా ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ అధికారులకు ఇలాంటి అనాథాశ్రమం నడిపించే వారికి చాలామంది పోలీసు వాళ్ళు కానీ ఇతరులు కానీ బస్టాండ్ దగ్గరనో రోడ్లపైనో ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. వారి ఊరు పేరు చిరునామా ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. నేను మా 7వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్ గారికి తెలపంగానే వెంటనే వారు వచ్చి ఆధార్ కార్డులు లేనిది ఎట్లా అని చెప్పి వారు నిన్న రాత్రి నుంచి వెళ్ళి ఇప్పుడు 11 అవుతుంది దాదాపు, ఇప్పటి వరకు కూడా అధికారులతో మాట్లాడి వాళ్ళతో చొరవ తీసుకొని ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఎట్లనైనా చేసి చేయాలని చెప్పి రూపాయి అంత్యక్రియలలా చేపిస్తున్నారు. వాళ్ళకి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నేను తెలియజేయనది ఏంటంటే మున్సిపల్ అధికారులకు సంబంధిత అధికారులకు తెలియజేయంటే ఈ అనాథాశ్రమం నడవబట్టి గత 23 సంవత్సరాలే. ఈ అనాథాశ్రమంలో చనిపోయిన వారికి ఆధార్ కార్డులు అట్లాంటివి చిరునామాలు అట్లాంటివి ఏమి ఉండవు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉండని వాళ్లకు గవర్నమెంట్ చొరవ తీసుకొని దయచేసి మా లెటర్ ప్యాడ్ మీద రాసిస్తే అంత్యక్రియలు జరిగేటట్టుగా మీరు చూడాలని చెప్పి